మళ్ళీ ఒక చిన్న వీడియో చేస్తున్నాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇది కావ్య హ్యాస్ డన్ హర్ హోంవర్క్. ఇక్కడ హ్యాస్ డన్ అంటే మీకు హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తే ఎప్పుడు కూడా V3 వస్తుంది. అంటే డూ, డిడ్, డన్. కావ్య హ్యాస్ డన్ హర్ హోంవర్క్. హోంవర్క్ హ్యాస్ బీన్ డన్ బై కావ్య. ఇక్కడ ఏమొచ్చింది అంటే ఒక్కటి వస్తేనేమో హ్యాస్ వస్తుంది, ఒకటి కంటే ఎక్కువ ఉంటేనేమో హ్యావ్ వస్తుంది. సపోజ్ లెట్ us see. He has, she has, it has, Ramya has. I have, we have, you have, they have. సో ఇవి బేస్ చేసుకొని ఇక్కడ అదే వచ్చింది. హోంవర్క్ ఒకటే కాబట్టి కావ్య హ్యాస్ డన్ హర్ హోంవర్క్. హోంవర్క్ హ్యాస్ బీన్ డన్ బై కావ్య. ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఈ హోంవర్క్ మీద. ఈ హోంవర్క్ ఏ స్కూల్లో ఎక్కువ ఇస్తారో దయచేసి మీ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్చకండి. హోంవర్క్ ఏ విద్యార్థి చిన్నప్పుడు లైక్ చేయరు. వీడియో గేమ్స్ ఎందుకు లైక్ చేస్తారంటే అవి బౌన్స్ బ్యాక్ అవుతాయి, రిప్లై ఇస్తాయి, స్కోర్ ఇస్తాయి, క్రియేటివిటీని ఇస్తాయి. హోంవర్క్ అంటే ఉన్నది ఉన్నట్టు రాసింది కట్ పేస్ట్ చేస్తే ఎట్లాగుంటుందో అలానే ఉంటుంది. మీ పిల్లల్ని చక్కగా క్రియేటివ్ థింకింగ్తో పెంచండి. 4:30కి స్కూల్ అయితే అట్లీస్ట్ కొన్ని గేమ్స్ స్పోర్ట్స్ ఆడితే ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకోరు, కింద పడితే లెగటం నేర్చుకుంటారు. సో ఇది మనం అర్థం చేసుకోకుండా తెల్లవారు లెగిస్తే ఐఐటి 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 అని ఉదయం 7 నుంచి రాత్రి 7 దాకా హోంవర్క్, క్లాస్ వర్క్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు చేయిస్తే ఏ రోజైతే ఫెయిల్ అవుతాడో ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు, తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది. గివ్ దెమ్ ఎ ఛాన్స్ టు రైజ్ అగైన్ అండ్ అగైన్ ఆఫ్టర్ ఎవ్రీ ఫాల్. రైట్. Nihar has made a kite. A kite has been made by Nihar. అదే సపోజ్ మనం నిహార్ హ్యాస్ మేడ్ మెనీ కైట్స్ అనుకున్నాం అనుకోండి. మెనీ కైట్స్ హ్యావ్ బీన్ మేడ్ బై నిహార్. ఇట్ ఈస్ సో ఈజీ. అందుకనే నేను మీరు భాష ముందు నేర్చుకోండి. భాష వస్తే ఖచ్చితంగా ఇవి చాలా ఈజీగా వస్తాయి. లేకపోతే ఫార్ములాలు బట్టి పెట్టి పెట్టి కొట్టి కొట్టి పరీక్షల్లో తప్పు రాస్తారు. రవి హ్యాస్ ఈటెన్ ఎగ్స్. ఇప్పుడే 2-3 గుడ్లు తిన్నాడు. ఎగ్స్ హ్యావ్ బీన్ ఈటెన్ బై రవి. ఇక్కడ ఎగ్స్ వచ్చింది కాబట్టి ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ వస్తుంది. రైట్. వీ హ్యావ్ ప్లేడ్ చెస్. మేము చెస్ ఇప్పుడే ఆడాము. ఆడటం అయిపోయింది. సో ఇది అయిపోయింది అని చెప్పడానికి వీ హ్యావ్ ప్లేడ్ చెస్. చెస్ హ్యాస్ బీన్ ప్లేడ్ బై అస్. మా చేత ఇప్పుడే చెస్ ఆడబడినది. దీనికి ముందు నేను ఒక్కసారి చిన్నది టెన్సెస్ అని చెప్తూ ఉంటారు. అది నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెన్సెస్ రాకుండా ఈ గ్రామర్ చేయటం అసంభవం. టెన్సెస్ అంటే ఏమీ లేదు. ఐ ప్లే హాకీ అంటే నాకు హాకీ ఆడే అలవాటు ఉన్నది. నేను ఆడతాను, కానీ నా చేతిలో ఇప్పుడు బ్యాట్ లేదు, బాల్ లేదు, నేను గ్రౌండ్లో లేను. ఐ ప్లే హాకీ. ఒక్క చిన్న అడుగు ముందుకేసి ఐ ప్లేడ్ హాకీ ఎస్టర్డే అంటే దీని అర్థం ఏంటంటే నేను నిన్న హాకీ ఆడాను. ఐ ప్లేడ్ హాకీ లాస్ట్ సండే. వీలున్నంత వరకు చెయ్యి వెనక్కి పెట్టి చెప్తే ఈజీగా అర్థమైపోతుంది.
అది జరిగిపోయింది అని. ఐ హ్యావ్ ప్లేడ్ హాకీ అంటే దీని అర్థం ఏంటంటే నేను ఇప్పుడే హాకీ ఆడటం జరిగింది, అయిపోయింది, అక్కడ మూల మీద పెట్టేశాను. ఐ యామ్ ప్లేయింగ్ హాకీ అంటే నేను ఇప్పుడు నా చేతిలో హాకీ బ్యాట్ ఉండాలి, నేను ఆడుతూ ఉన్నాను. ఎప్పుడు? ఐ యామ్ ప్లేయింగ్ హాకీ, నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను అన్నది అర్థం. ఐ వాజ్ ప్లేయింగ్ హాకీ దిస్ మార్నింగ్ ఎట్ 7 o'clock. ఈరోజు ఉదయం 7ంటికి నేను హాకీ ఆడుతూ ఉన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ హాకీ దిస్ మార్నింగ్ ఎట్ 7 o'clock. I had played hockey before coming to class. ఈ క్లాస్కి రాకముందు హాకీ ఆడాను అని చెప్పాలంటే హ్యాడ్ రావాలి. ఐ హ్యాడ్ ప్లేడ్ హాకీ బిఫోర్ కమింగ్ టు క్లాస్. ఐ విల్ ప్లే హాకీ నెక్స్ట్ సండే. ఐ విల్ ప్లే హాకీ టుమారో. ఐ విల్ ప్లే హాకీ దిస్ ఈవినింగ్. సో వీటిలో మీరు గమనిస్తే ఐ విల్ ప్లే అన్నదానిలానే ఐఎమ్ గోయింగ్ టు ప్లే హాకీ దిస్ ఈవినింగ్ అంటే ఐఎమ్ ష్యూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే హాకీ. ఐ యామ్ ప్లేయింగ్ హాకీ దిస్ ఈవినింగ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఈరోజు హాకీ ఆడుతున్నాను, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. సో మామూలుగా ఇది ఐ యామ్ ప్లేయింగ్ అన్నది ఫ్యూచర్లో మాట్లాడకూడదని కొంతమంది పాత టీచర్లు ఏమైనా చెప్తూ ఉండుంటారు అప్డేట్ అయితే. సో నాకు ఏదో సినిమా, కొత్త సినిమా లైక్ గుంటూరు కారంకి నేను టికెట్లు ఆల్రెడీ నా సెల్లో బుక్ చేసుకున్నాను. సో ఐ విల్ గో టు ది సినిమా హాల్ దిస్ ఈవినింగ్. ఐఎమ్ గోయింగ్ టు గుంటూరు కారం దిస్ ఈవినింగ్ అని ఎప్పుడు అంటామంటే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాను, నా సీట్ అక్కడ రిజర్వ్ అయింది, నేను డిసైడ్ చేసుకున్నాను. ఐ విల్ గో టు గుంటూరు కారం దిస్ ఈవినింగ్ అంటే టికెట్లు లేవు, అక్కడికి వెళ్తాను, టికెట్లు దొరికితే నేను చూస్తాను. ఐ విల్ గో అన్నదానికంటే ఐఎమ్ గోయింగ్ టు అన్నది ఇంకా ష్యూర్, ఇంకా గట్టిగా ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు ప్లే అన్నది కూడా ష్యూర్. I'll tell you one more example before I close this session. I'm going to play hockey tomorrow. Sure. I am playing hockey tomorrow, 100% sure. I will play hockey tomorrow అంటే ఆడాలి, ఆడతాను, వర్షం వస్తే ఆడను, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది అయితే ఆడను అంటే యు ఆర్ నాట్ దాట్ ష్యూర్ అన్నది క్లియర్గా వినిపిస్తుంది. థ్యాంక్ యూ.